సర్పంచ్ గారు ఎట్లా చేసి మీరే నాకు న్యాయం చేయాలి సర్పంచ్ గారు. ఎందుకు రా 220 ఏమైంది? సర్పంచ్ గారు అటు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరు, ఇటు మా ఇంట్లో ఒప్పుకుంటలేదు సర్పంచ్ గారు. ఎట్లానన్నా చేసి నువ్వే పెళ్లి చేయాలి సర్పంచ్ గారు. ఇక మా కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటావు, లేదంటే బండి వాడు వస్తాం సర్పంచ్ గారు. ఏ అరే ఈ బండి వాడుకి అంత వేయగరా 220 నీకేయనారా ఊళ్ళో ఎంతో మందికి వేసిన. మరి అదే సర్పంచ్ గారు పట్టుకచ్చుకపోరా నువ్వు పోరిని పెళ్లి చేస్తా రేపే. ఇక తీసుకొచ్చిన సర్పంచ్ గారు. ఏడ దాచినవురా అమ్మతోడు నీ మిత్రమిందను? మిత్రబింద కాదు సర్పంచ్ గారు, మిత్రబిందుడు చూడు ఎట్లున్నాడు 6 అడుగుల బుల్లెట్. మిత్రబింద కాదు సర్పంచ్ గారు, మిత్రబిందుడు చూడు ఎట్లున్నాడు 6 అడుగుల బుల్లెట్. ఏ దెంగైపోయి నేను మొగన్నారా నువ్వు పెళ్లి చేసుకునే సులియా? నేను చెయ్యరా 220 నేను పెళ్లి అయ్యా. సర్పంచ్ గారు నువ్వు గిట్లా పెళ్లి అయిపోయినావు అనుకో, నీ పేరు రాసి డైరెక్ట్ మేము ఇద్దరం బండివాడు వస్తాము సర్పంచ్ గారు. నీ పేరు రాసి డైరెక్ట్ మేము ఇద్దరం బండివాడు వస్తాము సర్పంచ్ గారు. ఏ మీరు ఏమైనా ఎత్తుకోరా పైన పెళ్లి అయితే అయ్యారా? మొన్న రమేష్ గారికి వేసింది ఎవరు? మీరే. మరి మాకు ఇంకా అట్లానే. అరే రమేష్ గారి పెళ్ళం కర్రే ఉన్నది, 4 డూమ్ లైట్లు పెట్టి దానికి పెళ్లి చేసిండ్రా వాడు ఏదో అడ్జస్ట్ అవుతాడని అర్థమైందా? మరి సురేష్ గారికి ఆయనకంటే 3 ఫీట్లు ఎక్కువనే ఉన్నాయి, మరి అది ఎట్లా చేసినావు నువ్వు? సురేష్ గారి పెళ్లికి వాడు అడ్జస్ట్ అయ్యి 2 పీటలు కింద పెడితే వాడు కొంచెం హైట్ కనబడ్డాడు, ఈక్వల్ మ్యాచ్ అయ్యారా భాయ్. అందుకే వాళ్ళకి పెళ్లి చేసిన వాడు అడ్జస్ట్ అయ్యి మొగని పట్టుకొచ్చినవేంద్రా నువ్వు? మరి ఆడోళ్ళని పట్టుకోపోతే కుక్కర్లో పెట్టి దావా తెంగుతారు, లేకపోతే డ్రమ్ములేసి దావా తెంగుతారు, లేకపోతే హనుమాన్ అని చెప్పి దావా తెంగుతారు. అందుకే మొగని చేసుకున్నాను నేను.